ఎస్, థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రాబ్లం ఏంటిది అనేది. ఫ్యూయల్ సంబంధించి ప్రాబ్లం. ఆంధ్ర మరియు తెలంగాణలో మళ్ళీ ఫ్యూయల్ షార్టేజ్ అనేది మళ్ళీ మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ ఉంది, తెలంగాణలో కొంచెం తక్కువ ఉంది, ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్టు ఉంది. అయితే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అయింది ఏంటిది అనేది డైరెక్ట్ పాయింట్కి వచ్చేసి డైరెక్ట్ దాని గురించి తెలుసుకుందాం. అయితే దీంట్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసరికి, ఒకటి, కంప్లీట్గా ఈ ప్రాబ్లం అనేది ఏదో పైన ఉన్న ప్రాబ్లం కాదు, కంప్లీట్ ఆయిల్ ఎకోసిస్టమ్ మీద డిపెండ్ అయి ఉన్న ప్రాబ్లం ఇది, దాని గురించి మాట్లాడుకుందాం. సెకండ్, గ్లోబల్ యాంగిల్ ఏముంది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగే దాని ఎఫెక్టే ఇది, అది ఎలా ఏంటి అని మాట్లాడుకుందాం. మూడు, ఆయిల్ కంపెనీస్ ఆడిన గేమ్ ఏంటిది, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఎలా మిస్ఫైర్ అయింది అనేది మాట్లాడుకుందాం. పెట్రోల్ బంకులలో అసలు రియల్ ప్రాబ్లం ఏముంది, ఆ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటి గురించి మాట్లాడదాం. ఈ విధంగా మాట్లాడుతూ అసలు రియల్ ఇష్యూ ఏంటి అనేది మనం అక్కడ వైండప్ చేద్దాం. రైట్, ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ గ్లోబల్ లెవెల్లో పెరిగాయి. ఒకప్పుడు $96-95 ఉన్నది ఇప్పుడు $106-105 పెరిగిపోవడం జరిగింది. ఇది మెయిన్ ప్రాబ్లం. దీని వల్లనే మొత్తం ఉంది. ఇది ఎలా అనేది లింక్ చేసి మాట్లాడతాం. రెండు, డాలర్ యొక్క పెరిగిపోవడం, రూపీ అనేది తరుగుతుంది, డాలర్ అనేది పెరుగుతుంది, ఎందుచేతనే ప్రాబ్లం అనేది కూడా వచ్చింది. కానీ అంటే ఎప్పటికైనా కూడా మీకు రా మెటీరియల్ అనేది పెరిగిపోయినప్పుడు దాని యొక్క ప్రోడక్ట్ అనేది, దాని యొక్క ఫైనల్ ప్రోడక్ట్ అనేది ప్రైస్ పెరిగిపోతుంది. ఇక్కడ మీకు అలా జరగలేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నప్పటికీ మన ఇండియాలో మాత్రం పెట్రోల్, డీజిల్ యొక్క ప్రైజెస్ సిమిలర్గా ఉన్నాయి. పెట్రోల్ ప్రైజెస్, డీజిల్ ప్రైస్ పెరగలేదు అంటున్నా, ఇందువల్లనే ప్రాబ్లం వచ్చింది అంటున్నా. దట్ డజంట్ మీన్ నేను పెంచమని చెప్పట్లేదు, ప్రాబ్లం ఎలా వచ్చిందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గ్లోబల్ మార్కెట్లలో మీకు క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, క్రూడ్ ఆయిల్ అనేది నార్మల్ రేట్ కన్నా ఎక్కువ దొరుకుతుంది. ఎప్పటికైనా కానీ ఒక కంపెనీ అనేది తన యొక్క రా మెటీరియల్స్ అనేది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు, అది కనుక ఎక్కువ ప్రైస్ అయినప్పుడు, ఫర్ సపోజ్ మీరు $10 అమ్ముతున్నాను అనుకోండి, రా మెటీరియల్ యొక్క ప్రైస్ అనేది 10 నుంచి 15 అయింది. ఆ $5 ఏదైతుందో అది ఎప్పటికి కూడా బిజినెస్ కంపెనీ తనలో తానే ఇంబైబ్ చేసుకోదు. ఆ యొక్క $5 ఏదైతే గ్యాప్ ఉందో, $5 అనేది బయట నుంచి, అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే అమ్ముతారో కస్టమర్కి, కస్టమర్ దగ్గర నుంచే డబ్బులు తీసుకోవాలనుకుంటుంది, అంతే కదా, ఇక్కడ వరకు మీకు తెలుసు కదా. సో అలాంటప్పుడు ఎప్పటికైనా కానీ ఫైనల్ ప్రోడక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు ప్రైజెస్ పెంచేస్తారు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్ యొక్క ప్రైస్ పెరగట్లేదు. గవర్నమెంట్ ఏమో పెంచొద్దు అని చెప్పింది, అలా అని ఆయిల్ కంపెనీస్ పెంచలేవు. సో ఇప్పుడు నష్టం అనేది ఎలా తగ్గించాలి అనే కోణంలోకి ఆయిల్ కంపెనీస్ వెళ్ళినాయి. అలా వెళ్ళడం ద్వారానే ప్రాబ్లం రైజ్ అయింది. రైట్, అది ఎలా అనేది మాట్లాడతాం. ఫస్ట్ మన ఇండియాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ ఏంటిది అంటే, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసరికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఈ మూడే పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్. ఈ 3 కంపెనీలకి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఆయిల్ ద్వారా కొంచెం భారం అయిపోయింది. అంటే ప్రైజెస్ ఎక్కువ అయిపోయినాయి, అంటే నష్టాల్లో ఉన్నాయి. బయట ప్రైజులు పెంచకపోతే ఇవి నష్టాల్లోనే వెళ్తాయి. ఇందుచేతనే నష్టాన్ని తగ్గించాలి అనే కారణంగా ఏం చేయాలని ఫోకస్ చేసి వీళ్ళు ఏమనుకున్నారంటే సప్లై తగ్గిద్దామని నిర్ణయించారు. ఎస్, అంటే ఎలాగో నష్టం వస్తుంది కాబట్టి మనం సప్లై అనేది కొంచెం తగ్గించుకోవడం ద్వారా నష్టం అనేది కొంచెం తగ్గించుకుంటాం కదా అనే పాయింట్లోకి వెళ్ళారు. అలా నష్ట నివారణ చర్య కింద వీళ్ళు చేసిన పని ఏంటిదంటే సప్లైని తగ్గించడం. పెట్రోల్ బంకులకి సప్లై అని తగ్గించేశారు. ఆ సప్లై తగ్గించడం ద్వారా పెట్రోల్ బంకులో ఇష్యూ వచ్చింది. దట్ డజంట్ మీన్ ఫ్యూయల్ షార్టేజ్ ఉందని కాదు. ఫ్యూయల్ సఫిషియంట్ స్టాక్ మన ఇండియాలో ఉంది. ఫ్యూయల్ దాదాపుగా 45 నుంచి 50 రోజుల్లో సరిపడా బఫర్ స్టాక్ అంటారు చూడండి, అది ఉంది. అలాగే మన దేశం బయట దేశాల నుంచి ఎక్స్పోర్ట్ ఎంతైతే చేసుకోవాలో అంత చేసుకుంటూనే ఉంది. ఆయిల్ ట్యాంకర్లు, ఆయిల్ సంబంధించిన షిప్లు వస్తూనే ఉన్నాయి. అలాగే మన ఇండియాలో ఉన్న రిఫైనరీస్ ఏదైతే ఉంటాయో, రిఫైనరీస్ కూడా ఎక్కువ పెట్రోల్ని, డీజిల్ని, ఫ్యూయల్ని ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. ఇది ఎలా నడుస్తుందని చెప్తా చూడండి. ఎగ్జాంపుల్, బయట దేశాల్లో అంటే రష్యా, ఇరాన్, సౌదీ ఇలాంటి దేశాల్లో ఆయిల్ అనేది తయారు చేసి అక్కడ నుంచి ఆ ఆయిల్ అనేది షిప్పుల మార్గంలో, షిప్పుల ద్వారా మన ఇండియాకి వస్తుంది. మన ఇండియాలో ఎక్కడికి వస్తుందంటే ఆయిల్ రిఫైనరీస్ దగ్గరకు వస్తాయి.
మన ఆంధ్ర తెలంగాణకి ఆయిల్ రిఫైనరీ వచ్చేసరికి విశాఖపట్నం. ఈ ఆయిల్ రిఫైనరీ విశాఖపట్నంలో ఆయిల్ అనేది రిఫైన్ అవుతుంది. రిఫైన్ అయిన తర్వాత ఆ ఆయిల్ అనేది ఆయిల్ ట్యాంకర్ల ద్వారా మనకు పెట్రోల్ బంకుల వరకు వస్తుంది. ఇలా పెట్రోల్ బంకులు వస్తే పెట్రోల్ బంకు దగ్గర నుంచి మనం తీసేసుకుంటాం. సో ఇక్కడ మనం లాస్ట్లో ఉన్నప్పటికీ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ మనకే కనిపిస్తుంది. బిగ్ ఎఫెక్ట్ మన మీదే పడుతుంది. అందుకే ఇష్యూ నడుస్తుంది. సో అలాంటి ఆయిల్ రిఫైనరీస్కి కూడా ప్రొడక్షన్ పెంచమని చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్యూయల్ స్టాక్ ఎంతైతే కావాలో అంతా ఉంది. ఫ్యూయల్ సంబంధించి ఎలాంటి షార్టేజ్ లేదు. ఉన్న ప్రాబ్లం వల్ల సప్లైలో ఇందాక నేను చెప్పినట్టుగా. సో ఈ ఆయిల్ సప్లై సంబంధించి ఎలా డిస్రప్షన్ జరిగిందంటే ఆయిల్ కంపెనీస్ పెట్రోల్ బంకులకి క్రెడిట్ రూపంలో ఆయిల్ని ఇవ్వడం జరుగుతుండేది. అంటే ముందుగానే ఆయిల్ ఇచ్చేస్తారు, నువ్వు తర్వాత డబ్బులు ఇచ్చేయి అనేలాగా ఉండేది. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఆయిల్ కంపెనీస్కి తిరిగి ఇచ్చేసి అనేలా ఉండేది. ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు ఏం చెప్పడం జరిగిందంటే క్రెడిట్లో డబ్బులు ఆయిల్ ఏమి ఇవ్వబడదు, అంటే మీరు డబ్బులు కడితేనే ఆయిల్ ఇస్తామని చెప్పడం జరిగింది. అలా డబ్బులు ఇస్తేనే ఆయిల్ ఇస్తామనే లోపల చాలా పెట్రోల్ బంకులు, చిన్న చిన్న పెట్రోల్ బంకులు అలాంటి డబ్బులు తెచ్చి చేయలేని పరిస్థితులకు వచ్చేసి స్వతహాగా వాళ్ళే మూసేయడం జరిగింది చాలా వరకు. ఇలా చేయడం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. సెకండ్, ఈ సప్లై తగ్గించడంలో ఉన్న ఫోకస్ ఆయిల్ కంపెనీ చేయడం ద్వారా ఈ ఆయిల్ అనేది సప్లై ఫస్ట్ వచ్చేసరికి టైం బేస్డ్ సప్లై చేసేవాళ్ళు. అంటే మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా, పొద్దున్న ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఆయిల్ ట్యాంకర్ వచ్చి ఆయిల్ ఇచ్చేసిపోతుంది. ఈ మధ్యకాలంలో చేసిన పని ఏంటంటే టైం బేస్డ్ సప్లై పెట్టడం జరిగింది. ఈ టైం బేస్డ్ సప్లై అంటే పొద్దున 7 గంటలకే ఇస్తాం, 3 గంటలకే ఇస్తాం, ఈవినింగ్ 5 గంటలకల్లా క్లోజ్ చేస్తాం. ఇలాంటి ప్రాబ్లం తేవడం వల్ల ఇంకా కొంచెం ప్రాబ్లం, ఈ సప్లై ప్రాబ్లం అనేది పెరిగిపోయింది. ఆ మూలంగా మన ఇండియాలో మీకు తెలిసిందే ప్యానిక్ బయింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ ప్యానిక్ బయింగ్ అనే కారణం కూడా మంటలో కృష్ణాలు పోసినట్టు అయిపోయింది. ఎందుకంటే ఒక షాప్లో ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉండి ఇంకొక పెట్రోల్ బంకులో లేకపోతే ప్రజలు భయాందోళన వచ్చేస్తారు. భయంలోకి వచ్చేసి ప్యానిక్ బయింగ్ ద్వారా అవసరం ఉన్న దానికంటే ఎక్కువ కొంటారు. అలా కొనడం ద్వారానే ప్రాబ్లం అనేది ఇంకా రెట్టింపైంది. సో మరి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే 4-5 రోజుల ముందుగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్టికులర్గా దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే తీసుకొని దీని మీద సమీక్ష చేయడం జరిగిందంట. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో అది డే టు డే అప్డేట్ చేస్తుంది. సో ఆ సీరియస్నెస్ కనిపించినట్టు కనపడుతుంది. బికాస్ ఆంధ్రప్రదేశ్లో చాలా పెట్రోల్ బంకుల దగ్గర దీనికి సంబంధించిన పనులు చేయడానికి, అంటే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి డైరెక్ట్ జాయింట్ కలెక్టర్లే రంగంలోకి దిగడం జరిగింది. పోలీసు వాళ్ళు పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నారు. సో ఇలాంటి చేస్తున్నారు. అయితే దాంట్లో గవర్నమెంట్ కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అంటే 250 లీటర్ల కంటే ఎక్కువ ఎవరికి పోయడానికి వీలు లేదు, 250 లీటర్స్ లోపలే పోయాలి. 250 లీటర్స్ కన్నా ఎక్కువ పోసినట్లయితే వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భంలో అంటే కొంతమంది పెట్రోల్ బంకుల్లో 250 లీటర్స్ కంటే ఎక్కువ పోసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలా జరిగినప్పుడు ఏం జరిగిందంటే 12 అవర్స్ వరకు పెట్రోల్ బంక్ని మూసేయడం జరిగింది. అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే కంప్లీట్గా పెట్రోల్ బంకులు అనేది ఆటోమేషన్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి. అంటే పెట్రోల్ బంకుల్లో నానో అనే ఒక సిస్టమ్ ఉంటుంది. నో ఆటోమేషన్ నో ఆయిల్. అంటే మీరు కొట్టించుకుంటున్న ప్రతి ట్రాన్సాక్షన్ అనేది పెట్రోల్ బంకుల్లో అఫీషియల్గా రికార్డ్ అయి ఉంటుంది, కంప్లీట్గా డేటాబేస్లో ఉంటుంది. సో ఇలా డిజిటల్గా నమోదు అవ్వడం ద్వారా ఏ టయానికి ఎంత పెట్రోల్ కొట్టడం జరుగుతుంది, ప్రతి పంపు నుంచి ఎంత కొడుతున్నారు అనేది ప్రతిదీ రికార్డ్ ఉంటుంది. సో ఎక్కువ తక్కువ అయితే డైరెక్ట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇలా గవర్నమెంట్ నియంత్రిస్తుంది అనేది విషయం. అయితే మెయిన్ ఇష్యూలోకి వచ్చేస్తాం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పెట్రోల్ ప్రైజెస్ పెంచుతారా అంటే గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్గా చెప్పడం జరగలేదు. నేను అనుకునేది అయితే మోస్ట్లీ ఎస్, పెంచుతుంది. ఎందుకు నేను ఈ విషయం అనుకుంటున్నా అంటే ఇప్పటికీ మీరు చూసుకున్నట్లయితే బయట గ్లోబల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేది పెరిగిపోవడం జరిగింది.
కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆయిల్ కంపెనీస్ ఒక లెవెల్ వరకు దాన్ని భరించగలుగుతాయి, దాని తర్వాత భరించలేవు. అలా తర్వాత కూడా భరించాలంటే గవర్నమెంట్లు సపోర్ట్ చేయాల్సింది వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవేళ గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేయకపోతే పెట్రోల్ ప్రైజెస్ పెంచితే మాత్రం ఇది జస్ట్ నార్మల్ ఇష్యూ అవ్వదు. బికాస్ పెట్రోల్ ప్రైజెస్తో ప్రతిదీ లింక్ అయి ఉంటుంది. పెట్రోల్ ప్రైస్ పెంచడం ద్వారా బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెరిగిపోతాయి, తద్వారా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, అంటే ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ పెరిగిపోతాయి. ఫర్ సపోజ్ ఈ యొక్క వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఈ వాటర్ బాటిల్ నాకు 100 రూపాయలు దొరికేది పెట్రోల్ ప్రైస్ పెరగడం ద్వారా ఇది 120, 150 దొరుకుతుంది. అంటే కమోడిటీస్ యొక్క ప్రైస్ పెరుగుతాయి. సో ఇలాగా నేను ఎగ్జాంపుల్లో ఒక వాటర్ బాటిల్ చెప్పడం జరిగింది. అదే మీరు నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి, ఫుడ్ ప్రైజెస్ పెరిగిపోతాయి. ఇలా పెరిగిపోవడం ద్వారా బిజినెస్ యొక్క సిస్టమ్స్ అన్నీ కదలడం జరుగుతుంది. బికాజ్ బిజినెస్ యొక్క సైకిల్స్ డిస్ట్రప్షన్లోకి వచ్చేస్తాయి, ఎఫెక్ట్ అవుతాయి, ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయి. ఇలా జరగడం ద్వారా కంప్లీట్ ఎకానమీ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఇది కేవలం పెట్రోల్ ప్రైజెస్ అనేవి అంత ఈజీ ఇష్యూ కాదు. పెట్రోల్ ప్రైస్ అనేది ప్రతి దానికి లింక్ అయి ఉంది కాబట్టి చాలా సెన్సిటివ్. ఒకటి, రెండు రెసిప్రోకల్గా వేరే చోట ఎఫెక్ట్ కనిపించేది కూడా ఉంటుంది. కాబట్టి చాలా ఆచితూచి తీసుకోవాల్సిన డెసిషన్స్ ఇవి. సో గవర్నమెంట్ దీని మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది కూడా ఒక హిస్టారిక్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. అయితే దీంట్లో ఒక వాదన కూడా నడుస్తుంది, డైనమిక్ ప్రైజింగ్ని మళ్ళీ గవర్నమెంట్ తీసుకొస్తుందా అని. డైనమిక్ ప్రైజింగ్ అంటే ఒకప్పుడు గవర్నమెంట్ అనేవి డైనమిక్ ప్రైజింగ్ని చేసేవాళ్ళు. అంటే బయట గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్కి అనుగుణంగా మన ఇండియాలో ఫ్యూయల్ ప్రైస్ అనేవి నిర్ణయించబడేవి. సో దాన్నే డైనమిక్ ప్రైజింగ్ అంటాం. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ డైనమిక్ ప్రైజింగ్ని తీసేసి నార్మల్ ప్రైజింగ్ని తీసుకురావడం జరిగింది. సో ఇలా పెంచితే ఒక డైనమిక్ ప్రైజింగ్ తీసుకొస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోయింది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది కేవలం సప్లై చైన్ ప్రాబ్లమే తప్ప ఫ్యూయల్ షార్టేజ్ కాదు. తగినంత స్టాక్ ఫ్యూయల్ది ఉంది. అదే అండి వీడియోకి సంబంధించిన కంప్లీట్ సారాంశం. అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్ ఎవరైతే ఈ ఫ్యూయల్ సంబంధించి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇష్యూని తెలియజేయాలంటే షేర్ చేయండి. ఇలాంటి సింప్లర్ వేలో ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ జై హింద్.